నేను దేశ ప్రజలందరికీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాను. ఓటు అనేది మన ఫస్ట్ జన్మ హక్కు. మనకు ఈ దేశం ఈ దేశంలో ఉండడానికి మనకు రైట్ ఇస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా మన దేశం కోసం మన భవిష్యత్ తరాల కోసం తప్పకుండా మంచి అభివృద్ధి చేసిన గవర్నమెంట్ ఎన్నుకోవాలి. దానికోసం ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మహిళలే ప్రధానంగా ఒకవైపు ఓటర్లు కూడా ఎక్కువ శాతం ఉన్నారు. మీరు మహిళలకు ప్రత్యేకంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మహిళలు కూడా ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. మహిళలకు కూడా ఈరోజు దేశంలో ఏమవుతుంది, రాజకీయంలో ఏమవుతుందనే ఐడియా చాలా ఉంది. మహిళలు మన ఇంటినే కాదు దేశాన్ని కూడా నడపగలరు. మహిళలు తలుచుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. ఈరోజు మహిళా శక్తి చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు కూడా నారీ శక్తి అంటూ మరి 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళలను కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. అందువల్ల మహిళలు చాలా అంటే మేజర్ పార్ట్ ఉంటుంది ఈ ఓటింగ్లో అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఒక తల్లిగా యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది యూత్ కొత్త ఓటర్లు ఉన్నారు. వారికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఈసీఐ కానివ్వండి, మరోవైపు అన్ని పార్టీల నేతలు చెప్తారు. ఏం చెప్తారు అసలు? అంటే యువత కూడా ఈరోజు మరి ఖచ్చితంగా వాళ్ళు అంటే పాలిటిక్స్లో లేకపోయినా కూడా మన దేశంలో ఏం జరుగుతుంది, ఏ ప్రభుత్వం ఏ డెవలప్మెంట్ చేస్తుంది, అంటే వాళ్ళకి ఏ విధంగా మన ప్రభుత్వం సహాయపడుతుంది అనేది కూడా యువత ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈరోజు ఓటింగ్లో తప్పకుండా పాల్గొనాలి. ఎంప్లాయీస్ చాలామంది కూడా సెలవు ఇచ్చినప్పటికీ కూడా బయటికి రారు. ప్రధానంగా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఇంట్లోనే ఉంటారు. అటువంటి ఓటర్స్కు మీరేమైనా సూచించాలనుకుంటున్నారా? నిజంగా చెప్పాలంటే అది చాలా దురదృష్టం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఇది ఒక ఓటింగ్ డే హాలిడే లాగా చూస్తూ చాలామంది ఇళ్లలోనే ఉండిపోతూ రెస్ట్ తీసుకోవడం, ఎంజాయ్ చేయడం ఇలా చేస్తున్నది చాలా దురదృష్టకరం. ఇది చాలా తప్పు కూడా. అందుకని ప్రతి ఒక్కళ్ళకి విన్నపం చేస్తున్నాను, ఓటు మన హక్కు. తప్పకుండా వచ్చి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయండి. ఇది ఒకవైపు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారు కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా ముందుండాలి. అలాగే యువత ఎవరైతే ఉన్నారో యువతకు సంబంధించి కూడా కొత్త ఓటర్లు కొత్తగా వచ్చి తమకు ఇష్టం వచ్చినటువంటి ప్రభుత్వానికి ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నా. ఎంప్లాయీస్కి సంబంధించి ఏదైతే ఉందో ఉద్యోగస్తులు ఇప్పటికే అన్ని సంస్థలు కూడా దాదాపుగా సెలవులు ఇచ్చాయి కాబట్టి ప్రధానంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా కావ్య కిషన్ రెడ్డి అంటున్నారు. సార్, జిహెచ్ఎంసీలో చాలామంది ఇప్పటికీ అన్ని కంపెనీస్ కూడా సెలవు ఇచ్చాయి, కానీ జిహెచ్ఎంసీలో ప్రతిసారి పోలింగ్ శాతం తక్కువ ఉంటుంది. ఏం చెప్తారు అసలు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి, ఓటు హక్కు వినియోగించుకొని మరి దేశం కోసం, దేశ రక్షణ కోసం ఓటేయాలి. డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఓటు హక్కు మనకు ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చినటువంటి హక్కు. కానీ ఓటు వేయడం కూడా మన బాధ్యత. అందరూ తమ బాధ్యతను మరి నెరవేర్చాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. కొత్త ఓటర్లకు ఏం చెప్తారు సార్? కొత్త ఓటర్లకు ఎవరైనా సరే, కొత్త ఓటర్స్ అయినా పాత ఓటర్స్ అయినా ఈరోజు అందరూ బయటికి రావాలి, ఓటు వేయాలి. థ్యాంక్ యూ. ఇది అందరూ బయటికి వచ్చి కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రధానంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముఖ్యంగా ఇళ్ల నుంచి బయటికి వచ్చి పోలింగ్ శాతం పెరిగేలా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.